బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిపై రిమాండ్ రిపోర్ట్ విడుదల చేసింది సిట్. స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డి ఉన్నట్టు సిట్ పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీల సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్టు నిర్ధారించారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని ఆ రిపోర్టులో వెల్లడించారు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఇక మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు ఆయన సహకరించలేదని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ లో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు సిట్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిపై రిమాండ్ రిపోర్ట్ విడుదల చేసింది సిట్. స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డి ఉన్నట్టు సిట్ పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్టు నిర్ధారించారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని ఆ రిపోర్టులో వెల్లడించింది సిట్. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని కూడా పేర్కొన్నారు. మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు ఆయన సహకరించలేదని గుర్తు చేశారు. ఇక లిక్కర్ స్కామ్ లో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు సిట్ అధికారులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును లోక్సభలో ప్రస్తావిస్తామన్నారు ఆ పార్టీ ఎంపీలు. ఇక అక్రమంగా తమ ఎంపీని అరెస్టు చేశారని వాపోయారు. కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించేలా కూటమి సర్కార్ పాలన కొనసాగుతోందన్నారు ఎంపీలు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్తో సన్నిహితంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని లేని నేరాల్లో అరెస్టు చేస్తున్నారన్నారు వైసీపీ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధర్మ పరిపాలన జరుగుతుంది. తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా ఇర్రెగ్యులర్ అరెస్టులు చేయటం, ఇల్లీగల్ కేసులను కూడా మరి రిజిస్టర్ చేయటం, మరి ఇంకా వారిని ఇంకా చిన్న కార్యకర్తలను అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, అది కూడా మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లాలనేది మేము ప్రస్తావించబోతూ ఉన్నామనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికికి ప్రమాదం కలిగించాలని చేసే ప్రయత్నానికి మాకు ప్రతి అంశం కూడా మేము ప్రస్తావించదలుచుకున్నాం పార్లమెంట్ సమావేశంలోని. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తుంది. ప్రధానంగా లేని లిక్కర్ స్కామ్ ని ఉందని సృష్టించి కింద స్థాయి ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ళకి కావలసినట్టు స్టేట్మెంట్లు వాళ్లే రాసుకొని, వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ వాళ్లే రాసేసుకొని వాళ్ళకి కావలసిన వంటి వ్యక్తుల్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరచాలనే కుట్రలో భాగంగా కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అరెస్టులు చేసి ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పే నాయకులందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని తెలియజేయడం. లిక్కర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన మిథునన్నను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి కట్టుకథలు అల్లి మొదట్లో 50,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి, తర్వాత 30,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు, తర్వాత 18,000 అన్నారు, తర్వాత 2,000 అన్నారు. ఇలా ఈ స్కామ్ డీటెయిల్స్ కి వెళ్తే ఇక్కడే మనకు తెలుస్తుంది ఇదంతా కట్టు కదా అని.
ఇలా ఎన్ని కట్టుకథలు పెట్టి ఎన్ని కథలు అల్లుకొని ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కానీ ఈ రోజు జగనన్న చుట్టూ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుంది. జగన్తో సఖ్యతగా ఉన్నాడని ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇది ఖచ్చితంగా తప్పుడు కేసుగా తేలుతోందని, చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగులుతోందని తెలిపారు. ఏ తప్పు చేయని మిథున్ రెడ్డి కడిగిన ముత్యంగా బయటకు వస్తాడని స్పష్టం చేశారు. 3 సార్లు గెలిచిన ఎంపీని అరెస్టు చేయడం అన్యాయమని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు.